Max News. ఇటీవలే లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారికి నెల రోజుల పాటు జైల్లో నిర్బంధించిన కారణంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నెల రోజులుగా అక్రమ నిర్బంధం చేసి గిరిజన రైతులకు బేడీలు వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు వచ్చి లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేసి క్షమాపణలు చెప్పే విధంగా బుద్ధి ప్రసాదించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బేంజర్ గంగారం, సీనియర్ నాయకులు రజాక్, కార్మిక విభాగ అధ్యక్షులు రవిశంకర్ గౌడ్, యూత్ నాయకులు భవనిపేట శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అడ్లూరి నరేష్ కుమార్, మైనారిటీ సెల్ నాయకులు ఎన్ఆర్ అహ్మద్ పాల్గొన్నారు. విద్యాసాగర్, ఎస్సీ నాయకులు సాగర్, అఖిల్, ఆషిం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ సమీర్, నాజీర్ పటేల్, వినోద్ నాయక్ పాల్గొన్నారు. మేము మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాలతో ఏదైతే లగచర్ల రైతులని ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధం చేసి నెల రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగిందో, అలాగే గిరిజన రైతులని బేడీలు వేయడం జరిగిందో, దీన్ని నిరసిస్తూ ఈరోజు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ.